ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఏపీ సీఎం చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఉదయం నుంచి ఉండవల్లి నివాసంలో అభ్యర్థుల పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో చోటు కోసం ఎంతో ఉత్కంఠగా ఆశావహులు ఎదురు చూస్తున్నారు. రేపటితో నామినేషన్ గడువు ముగియనుండడంతో అమరావతిలోనే మకాం వేసి ఆఖరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ముందే నామినేషన్ కి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుని సిద్ధంగా ఉన్నారు. అయితే సీఎం చంద్రబాబు మాత్రం నేతలు ఎవరిని కలవకుండా రిపోర్ట్ల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపికైన అభ్యర్థుల పేర్లను కాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్, ఉదయం నుంచి ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అధికారిక ప్రకటన వెలువడడానికి ఇంకెంతసేపు పట్టే అవకాశం ఉంది? సునీల్, మొత్తం కూడా ప్రక్రియ మొత్తం కూడా కసరత్తు ప్రక్రియ మొత్తం కూడా పూర్తయింది. మరి కాసేపట్లో తుది లిస్టు ఏదైతే నలుగురు అభ్యర్థులు టీడీపీ తరఫున ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ అభ్యర్థులు వారి లిస్టు చంద్రబాబు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అనేక కులాలు కావచ్చు, అనేక ప్రాంతాల వారీగా కూడా ఈ సమీకరణలన్నీ చూడటం జరిగింది. ముఖ్యంగా బలహీన వర్గాలకి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎందుకంటే కాంపిటీషన్ అధికంగా ఉంది. 2024లో ఎవరైతే అసెంబ్లీ స్థానాలు కోల్పోయారో వారికి ప్రథమ ప్రాధాన్యత అని చెప్పి చంద్రబాబు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా దాదాపు 20 మంది పైన ఉన్నారు. వారందరినీ ఫిల్టర్ చేయడానికి కొంత సుదీర్ఘ కసరత్తు చంద్రబాబు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో తుది కసరత్తు అనంతరం ఏదైతే రిపోర్ట్స్ ను కూడా చంద్రబాబు తీసుకోవడం జరిగింది. గతంలో ఈ నాయకులు పనితీరు ఎలా ఉంది, ఏ విధంగా అన్ని అంశాలు కూడా కుల సమీకరణాలన్నీ కూడా తీసుకుంటారు. మరోవైపు నారా లోకేష్ రిపోర్ట్స్ కూడా చంద్రబాబు పంపడం జరిగింది. వాటి మీద కూడా సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు. ఉదయం అంతా కసరత్తు చేశారు. మరలా ఇప్పుడు కూడా కసరత్తుపై చంద్రబాబు కూర్చున్నారు. మరి కాసేపులో లిస్టు బయటకు వదలడానికైతే అన్ని కూడా ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయి. మనం చూస్తే కనుక బలహీన వర్గాలకు ప్రధానంగా ఇక్కడ కాంపిటీషన్ అయితే కనిపిస్తుంది. బుద్దా వెంకన్న కావచ్చు, అదేవిధంగా తిప్పేస్వామి, రాయలసీమకు చెందిన తిప్పేస్వామి కావచ్చు, ఏదైతే బేతా రవిచంద్ర యాదవ్ ప్రధానంగా ఇక్కడ పోటీలు పడుతున్నట్టు మనకు కనిపిస్తుంది. వీరిలో ఎవరికి అవకాశం కల్పిస్తారనే ఉత్కంఠ అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా కమ్మ సామాజిక వర్గం నుంచి కూడా ఇక్కడ చూసుకుంటే కనుక దేవినేని ఉమా ప్రధానంగా ఆ రేసులో ఉన్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కొమ్మాలపాటి శ్రీధర్ కావచ్చు, పోతినేని శ్రీనివాసరావు, మద్దిపట్ల సూర్యప్రకాష్ కూడా కమ్మ సామాజిక వర్గం నుంచి ఆశిస్తున్నారు. గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్ కూడా ఆశిస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక సత్యనారాయణ రాజు, వర్మ, వీరిద్దరిలో కూడా పోటీ కనిపిస్తుంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న వర్మ, అదేవిధంగా లోకేష్ కి సన్నిహితంగా ఉండే సత్యనారాయణ రాజు మాజీ ఎమ్మెల్సీ ఉన్నారు. వీరిద్దరికి ఎవరికి ఇవ్వాలనే చర్చ కూడా జరుగుతుంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి కూడా ఎవరికి అవకాశం కల్పించాలి, మాలా సామాజిక వర్గానిక మాదిక అనేది కూడా ఒక డిస్కషన్ అయితే జరుగుతుంది. ఎందుకంటే మాదిక సామాజిక వర్గానికి చెందిన జవహర్ అయితే రేసులో ముందున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పీతల సుజాత మాల సామాజిక వర్గం నుంచి తనకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఎందుకంటే ఈ ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా 3 ఎస్సీ స్థానాల్లో కూడా మొత్తం కూడా మాదికలకు అవకాశం కల్పించారు కాబట్టి మాలకు ఇవ్వాలని చెప్పే క్లైమ్ అయితే ఆమె చేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ చూసుకుంటే కనుక బుద్దా వెంకన్న ప్రధానంగా గత 5 సంవత్సరాలుగా తాను పార్టీకి చేసిన సేవలన్నీ కూడా చెప్తూ ఉన్నారు. ఏదైతే ఆనాడు జోగి రమేష్ చంద్రబాబు నివాసంపై దాడి కావచ్చు, మాచర్లో జరిగిన ఇష్యూస్ అన్ని కూడా ఆయన తెరపైకి తీసుకొస్తున్నారు. 3 రాజధాని వ్యవహారంలో శాసన మండలిలో విప్గా వ్యవహరించి ఆయన ఆనాడు చేసిన సేవలన్నీ కూడా గుర్తు చేస్తున్నారు. బేతా రవిచంద్ర యాదవ్ కూడా ఏదైతే యోగాలం పాదయాత్రలో లోకేష్ వెన్నంటే ఉన్నారు, ఆయన చేసిన సేవలను కూడా గుర్తిస్తున్నారు. తిప్పేస్వామి కూడా రాయలసీమ నుంచి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన తనకు అవకాశం కల్పించాలి, తనకు అప్పగించిన బాధ్యతలు ఏదైతే ఎమ్మెల్యేని నేను గెలిపించాను మడకశిరలో అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఈ విధంగా బలహీన వర్గాల నేతలు రెడ్డి సుబ్రహ్మణ్యం కూడా ఆశిస్తున్నారు. మరికొంతమంది బీసీ నేతలు కూడా తెరపైకి వస్తున్నారు. ఉత్తరాంధ్ర నుంచి కూడా మరికొందరు నేతలు బలహీన వర్గాల కోటాలో తమకు అవకాశం కల్పించాలనుకుంటారు. ఏదైతే పార్టీకి ప్రధానంగా కమ్మ సామాజిక వర్గం నుంచే గట్టి ఫైట్ అయితే కనిపిస్తుంది. ఎక్కువ మంది సీట్ ఆశిస్తున్నారు. ఎందుకంటే మొన్న జనసేన కావచ్చు, బీజేపీ పొత్తులో భాగంగా ఎక్కువ మంది కమ్మ సామాజిక వర్గం చెందిన నాయకులు టికెట్ అవకాశాన్ని కోల్పోయారు. వారంతా కూడా ఈసారి అవకాశం కల్పించాలనే చెప్తున్నారు. వారందరిలో కూడా చూసుకుంటే కనుక దేవినేని ఉమా రేసులో ముందున్నారని చెప్పుకోవచ్చు. మరి మిగతా వారిని చంద్రబాబు ఏ విధంగా సాటిస్ఫై చేస్తారో చూడాల్సిన అవసరం ఉంది. వారందరూ కూడా 2027లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ సమయంలో అందరికీ అవకాశం కల్పించే అవకాశం ఉందని పార్టీలో ఒక చర్చ జరుగుతుంది. కానీ ఆశావాహులంతా కూడా అందరికీ అవకాశం దక్కుతుందని అమరావతి, విజయవాడ ప్రాంతాల్లోనే ఇక్కడే తిరుగుతూ ఉన్నారు. వారంతా కూడా రేపు సాయంత్రం 4 గంటలతో నామినేషన్కి ఆఖరి సమయం ఉంది. రేపు సాయంత్రం 4 గంటల వరకు అందరూ కూడా అఫిడవిట్లు కావచ్చు,
నామినేషన్లు కావచ్చు రెడీగా ఉన్నారు. ఇప్పటికే టీడీఎల్పీ సిబ్బంది కూడా ఎమ్మెల్యేలతో సంతకాలు తీసుకొని నామినేషన్ పత్రాలు అయితే రెడీగా ఉన్నాయి. ఎప్పుడైతే పార్టీ హైకమాండ్ చంద్రబాబు 4 అభ్యర్థుల్ని ప్రకటించారో వెంటనే వారి పేరుతో నామినేషన్లు రెడీగా ఉంటాయి. రేపు ఉదయం 11 గంటల తర్వాత వారు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే మొత్తం కూడా లిస్టుని బహిరంగ మీడియాకి విడుదల చేసే అవకాశం ఉంది. సునీల్, రవిచంద్ గత త్యాగాలను దృష్టిలో పెట్టుకుంటే లిస్ట్ అయితే చాంతాడంత ఉండే అవకాశం ఉంది మీరు చెప్పినట్లుగానే. కానీ ప్రధానంగా చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చేటువంటి లిస్ట్ లో టాప్ 4 ఎవరున్నారని అనుకోవచ్చు? అంటే టాప్ 4 అంటే ఇక్కడ అదే చంద్రబాబు కత్తి మీద సాములా కనిపిస్తుంది. మీరు అన్నట్టు దాదాపు ఒక 20 మంది ఏదైతే క్రికెట్ మ్యాచ్ అంత ఉత్కంఠగా జరుగుతుందో టీడీపీలో అభ్యర్థుల ఎంట్రీలు కూడా అందరూ కూడా అంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే టాప్ లో దేవినేని ఉమా కావచ్చు, బుద్ధా వెంకన్న, బేద రవిచంద్ర, తిప్పేస్వామి వీరైతే కనిపిస్తున్నారు. కానీ బలహీన వర్గాలు ఎంతమందికి ఇస్తారు? ఎందుకంటే 4 స్థానాలు మాత్రమే ఉన్నాయి. బలహీన వర్గాలకు 2 అవకాశం ఇస్తారని పార్టీలో చర్చ జరుగుతుంది. ఒకటి దేవినేని ఉమ్మకి ఇచ్చే అవకాశం ఉంది కమ్మ సామాజిక వర్గం నుంచి, మరోవైపు వర్మ సత్యనారాయణ రాజు. ఇద్దరులో ఎవరికి ఇస్తారు? ఎందుకంటే ఇద్దరు కూడా పార్టీకి కావాల్సిన వారే. వర్మ మాత్రం ఏదైతే పవన్ కళ్యాణ్ కోసం టికెట్ త్యాగం చేశారు, ఆయనకు అవకాశం ఇస్తారా? సత్యనారాయణ రాజు ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా చంద్రబాబు టూర్ మొత్తం కూడా ప్రోగ్రామ్స్ కోఆర్డినేషన్ ఆయన చేశారు. లోకేష్ కూడా అత్యంత సన్నిహితుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వీళ్ళు ఎవరికి అవకాశం కల్పిస్తారు, ఎస్సీలు ఎవరికి అవకాశం కల్పిస్తారు అనే చర్చ జరుగుతోంది. బలరాం. ఓకే రవిచంద్, థ్యాంక్ యూ.